మనం చాలా కాలము నుంచి సాయంకాల సమయమందు యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతముల గురించి మనం ధ్యానిస్తూ మనము ముందుకు వెళదాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించే అద్భుత కార్యక్రమము ఏమిటి అంటే, మనము పోయిన వారము ఒక అద్భుత కార్యక్రమాన్ని గురించి మనము ధ్యానించి ఉన్నాం. అది ఎవరికైనా కూడా గుర్తుందా? పేతురు వారి అత్తగారికి జ్వరముతో అనే దానిని ధ్యానించాం. దానికి ముందుగా మనము యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క శిష్యులు సముద్రము మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. ఆ తుఫానికి శిష్యులందరూ కూడా భయపడిన సందర్భాన్ని మనమైతే ధ్యానించడం అనేది చూసి ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు కూడా దాని యొక్క కంటిన్యూషన్ మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క శిష్యులను మనం చూస్తున్నట్లయితే, వారు ఒక చోట సువార్త పరిచర్యను ముగించుకుని మరొక చోటకి ప్రయాణం వెళ్ళారు. దేని మీద ప్రయాణం చేస్తూ ఉన్నారంటే, సముద్రము మీద ప్రయాణం చేస్తున్నారు. దేనిలో ప్రయాణం చేస్తున్నారంటే, ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమి వచ్చింది అంటే, గొప్ప తుఫాను వచ్చింది. ఓడ అంతా కూడా అలల చేత కప్పబడుతుంది అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నారు. శిష్యులందరూ కూడా ఎవరిని లేపారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నిద్ర లేపినట్లుగా చూసాం. యేసు నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క తుఫానుని, ఆ అలలను ఆయన గర్దించడం అనేది చూసి ఉన్నాం. అయితే ఆ గద్దించిన తరువాత ఆ సముద్రము దాటి ఆయన చేరవలసిన గమ్యానికి ఆయన చేరాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన అద్దరినున్న గదేరేనీయుల దేశము చేరగా, దెయ్యములు పట్టిన 2 మనుషులు, అంటే మీకు అర్థమైందా? ఆ గాలి తుఫానులను ఆయన గర్దించిన తర్వాత ఆయన ఎక్కడ డ్రాప్ అయ్యాడు లేదా ఎక్కడ దిగాడు అనేది చూసినట్లయితే, ఆయన గదేరేనీయుల అనే దేశంలో దిగాడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మీ అందరికీ కూడా మ్యాప్ పాయింట్ తెలుసు. ఇదిగోండి, అక్కడ మీరు చూస్తున్నప్పుడు ఆ పై భాగంలో ఆ లొకేషన్ అనేది కనపడుతుంది కదా. ఆ లొకేషన్ కనపడుతున్న యువతలేమో గలిలయ సముద్రం ఉంది. గలిలయ సముద్రానికి కుడి చేతి పక్కన ఏమున్నది అంటే, ఆ గదేరేనీయుల దేశము అని అన్నారు. దానికి మరొక పేరు ఏమిటి అంటే, గెరాసేనుల దేశము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రము నుంచి ఎక్కడ దిగారు అంటే, ఆ గదేరేనీయుల దేశములో దిగాడు.
ఆ గదేరీనీల దేశంలో దిగగానే అక్కడ చూస్తున్నప్పుడు ఒకవైపు ఏమవుతున్నాయంటే పందులు మేపబడుతున్నాయి. ఆయన సముద్రం నుంచి అద్దరికి దిగాడు. అద్దరికి దిగిన తరువాత ఒకవైపు ఏమవుతున్నాయంటే పందులు మేపబడుతూ ఉన్నాయి. ఒకవైపు ఎవరో ఒక ఇద్దరు యేసుక్రీస్తుని రెండో పిక్చర్ చూస్తున్నప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి వస్తున్నారు. అంటే సముద్రము దిగగానే ఆయనకి రెండు సంఘటనలు ఎదురవుతున్నాయి. ఒకటి ఏమిటి అంటే పందులు మేపుచున్న పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు ఏమిటి అంటే ఆయనను ఎవరో ఎదురు వస్తూ ఉన్నారు. ఈరోజు అంటే చుట్టాలు డైరెక్ట్గా మనకి ఇంటికి వస్తూ ఉన్నారు, కానీ పూర్వకాలాలలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఎవరైనా వస్తాను అంటే బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తూ ఉంటాం, అంతేనా? అలాగే యేసుక్రీస్తు కొరకు ఎవరో గదేరీల దేశములో అంటే ఆ గేరాసేనుల దేశంలో ఎవరో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రాగానే ఆయనకు ఎదురుగా వీళ్ళు వెళ్ళారన్నమాట. అసలు ఈ ఎదురుగా వెళ్ళిన వాళ్ళు ఎవరు? చూడండి, మరలా లేఖన భాగానే పరిశీలన చేద్దాం. ఎవరు ఎదురుగా వెళ్ళినది అనేది చూసినట్లయితే 28వ వచనం, ఆయన అద్దరినున్న గదేరేనీల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. అంటే ఈ ఎదురుగా వచ్చిన మనుషులు పురుషులా స్త్రీలా అంటే పురుషులే. అయితే ఈ పురుషులు మామూలు పురుషులు కాదు. వీళ్ళు ఎలాంటి పురుషులు అనేది చూసినట్లయితే వాళ్ళు దెయ్యము పట్టిన వాళ్ళు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఇద్దరు దెయ్యము పట్టిన వాళ్ళు ఎవరికి ఎదురుగా వచ్చారంటే యేసుక్రీస్తుకి ఎదురుగా వచ్చారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేయాల్సిన విషయం ఏమిటి అంటే ముందుగా ఆ ఊరిని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడంటే గదేరేనీల దేశము అని అంటున్నాడు. మరొక దానిలో మనం చూస్తున్నట్లయితే గేరాసా దేశము అని అంటూ ఉన్నాడు. మరొకటి ఏంటంటున్నాడంటే గెర్గేసా అని అంటున్నాడు. ఒకే దేశము, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? 3 పేర్లు ఉన్నాయి. ఒక్కోసారి మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనకి కూడా విజయవాడ అంటారు, బెజవాడ అని అంటూ ఉంటాడు, అంతేనా? అలాగే ఒకే దేశానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 3 పేర్లు ఉన్నాయి. అయితే ఆ దేశము ఎలాంటి దేశము అంటే అన్యులు జీవించే దేశం. మీరు చూడండి, మనం చూసిన మ్యాప్ పాయింట్లో మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ మ్యాప్ పాయింట్ పై భాగం అంతా కూడా గలిలీలు ఉంటారన్నమాట. అంటే ఈ ప్రాంతం అంతా కూడా గలిలయ దేశం, ఈ పచ్చని ప్రాంతం అంతా కూడా సమరయుల దేశం, ఈ ప్రాంతం అంతా కూడా యూదా దేశం. ఈ గలిలయ దేశంలో ఎవరున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఈ యొక్క యూదా దేశంలో ఎవరున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలే ఉన్నారు. అయితే ఈ సమరయ దేశంలో ఎవరున్నారంటే ఇశ్రాయేలులకి అన్యులకి పుట్టిన సమరయులు ఉన్నారు. అర్థమైందా? అయితే మరి ఈ గేరారు అంటే ఈ గదేరీల దేశంలో ఎవరున్నారు? ఈ గదేరీల దేశంలో ఎవరున్నారంటే అన్యులు ఉన్నారు అనేది అక్కడ తెలియజేస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ఇప్పటిదాకా మనము గలిలయలో చూసాము, సమరయలో చూసాము, యోదయ దేశాల్లో చూసాం. ఈ దేశాలలో దేవుని జ్ఞానము ఉన్నవాళ్ళు అరాకొర మనకి కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన వెళ్ళిన దేశం ఏ దేశం అంటే అన్యుల దేశం. అన్యుల దేశంలో వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారా అంటే అంతగా ఏమీ ఉండరు. మరి వాక్యము తెలియని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఒడ్డుకి రాగానే వెంటనే ఎవరు వచ్చారంట? ఇద్దరు దెయ్యము పట్టిన వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మీరు పరిశీలన చేయండి. ఆ యొక్క సముద్ర ప్రయాణంలో ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే ఎవరు నిద్ర లేపేశారు? శిష్యులు నిద్ర లేపేశారు.
ఆయన పడుకోవడానికి సిద్ధపడ్డాడంటే ఆయన శరీరము అలిసిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. అలిసిపోయింది కదా, మరి అద్దరికి చేరగానే పడుకుందామా, ఎక్కడైనా రెస్ట్ తీసుకుందామా, లేదా విశ్రాంతి తీసుకుందామా అంటే అది లేదు. ఒక సమస్య అయిపోయింది, మరలా వెంటనే ఇంకొక సమస్య ఆయనకి ఏమైందంట, ఎదురు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక సమస్య ఏమిటి అంటే, ఆ గలిలయ దేశములో నుంచి మరొక దేశంలోకి వెళ్ళగానే మరొక సమస్య ఏమిటి అంటే, దెయ్యము పట్టిన ఇద్దరు వ్యక్తులు ఆయనను ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆ గలిలయ దేశము నుంచి ఈ గేరాసేనుల దేశం లేదా గదేరీనుల దేశము వరకు ఎన్ని కిలోమీటర్లు, ఎంత దూరము ఆయన ప్రయాణం చేశాడంటే 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. అంటే మన భాషలో మనకు అర్థం కావాలంటే ఇక్కడి నుంచి గొల్లపూడి దాకా ప్రయాణం చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడలో ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేశాడంట, 10 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అయితే ఈ 10 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఒకవైపు ఏం కనపడుతుందంటే, గొర్రెలను పందులను మేపేవాళ్ళు కనపడుతున్నారు, ఒకవైపు ఏమో దెయ్యాలు ఎదురొచ్చి. మీరు ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే, గలిలయలో పందులు మేపేవాళ్ళు ఎవరు కనపడరు, యోదయలో పందులు మేపేవాళ్ళు ఎవరు కనపడరు, సమరయాలో కూడా పందులు మేపేవాళ్ళు ఎవరు కనపడరు. అక్కడ ఎవరిని మేపేవాళ్ళు ఉంటారో తెలుసా, గొర్రెలు మేపేవాళ్ళు. అంటే హెబ్రీలు ఎవరిని కాస్తారంటే గొర్రెలను కాస్తారు. అంటే ఈ గదేరీలలో దేనిని పెంచడము మనం చూస్తూ ఉన్నాము, పందులను పెంచే. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ దేశంలో పందుల పెంపకము బాగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే కథలో చరిత్రలోకి మనం వెళదాం. ఆ ఇద్దరు ఎదురయ్యారు. ఆ ఎదురైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది, ఎవరు ఎదురయ్యారని చెప్పాము మీకు, యేసుక్రీస్తుకి దెయ్యం పట్టిన వాళ్ళు ఎదురయ్యారు. ఎంతమంది ఎదురయ్యారని చెప్పాను, ఇద్దరు ఎదురయ్యారని చెప్పాను. ఆ ఇద్దరికి దెయ్యము పట్టింది అని చెప్పాను. అయితే వాళ్ళ నివాసము ఎక్కడా, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తూ ముందుకు వెళదాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో మరలా మనం చదువుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరినున్న గదేరీనుల దేశమున చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడు ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి రాకముందు వీళ్ళు ఎక్కడ ఉన్నారంట, సమాధులలో ఉన్నారు. ఎందుకు సమాధులలో ఉన్నారు అనేది పరిశీలన చేసినప్పుడు వీళ్ళని ఎవరు పట్టుకున్నాయంటే దెయ్యము పట్టుకుంది. దెయ్యము పట్టుకున్నది కాబట్టి వీళ్ళు సమాధినే నివాసముగా చేసుకున్నారు. మీరు బాగా గమనించినప్పుడు ఒక వ్యక్తి గుడికి వెళ్తున్నాడంటే అతన్ని చూసి ఏమనుకుంటారు మీరు, భక్తిపరుడు అని అనుకుంటారు. ఒక వ్యక్తి స్కూల్కి వెళ్తున్నాడంటే అతన్ని ఏమనుకుంటాడు, బాగా చదివే వ్యక్తి అని అనుకుంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంట, సమాధుల దగ్గర ఉంటున్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే, వీళ్ళకి ఎవరు పట్టుకున్నారంటే దెయ్యము పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అంటే, దెయ్యము పట్టుకోవడం మాత్రమే కాదు కానీ వాళ్ళ శరీరము ఎలా ఉన్నది, వాళ్ళ బట్టలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నదో కూడా మనం చూద్దాం. మీకు చెప్పా ఇంతాకే, గుడికి వెళ్ళాలి అంటే, ఒకవేళ చర్చికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, చక్కటి వస్త్రధారణ, ఒక బైబిలు, ఒక పాటల పుస్తకము పట్టుకుని వస్తారు, అంతేనా కాదా? ఒకవేళ స్కూల్కి వెళ్ళాలనుకున్న విద్యార్థి ఎలా ఉంటాడు, ఒక పుస్తకాలు, ఒక క్యారేజీ పట్టుకుని వెళ్తాడు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఎక్కడ ఉండేవాళ్ళంట, సమాధిలో ఉండేవాళ్ళు. మరి వీళ్ళు ఏవేవి పట్టుకున్నారు,
వీళ్ళ వస్త్రధారణ ఎలా ఉన్నది అనేది చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తున్నప్పుడు మరింత వివరణగా మనకు తెలియజేయబడుతుంది. వాళ్ళ ప్రవర్తన గురించిన వివరాలను అక్కడ బాగా తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే, ఎప్పుడంటండి, దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. అంటే ఇందాకే మనం చూసాం, ఆయన ఎక్కడ ఉండేవాడంట, సమాధుల్లోనే ఉండేవాడు. అంటే ఆయన జీవితంలో తన సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నాడంట, సమాధులలో కేటాయిస్తున్నాడు. కాబట్టి అతనికి ఏం పట్టిందని నమ్ముతున్నాం, మనం దెయ్యం పట్టిందని నమ్ముతున్నాం. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, మీరందరూ కూడా మీ సమయాలను చర్చిలోనే కేటాయిస్తూ ఉంటే మీకేం పట్టిందని అనుకోవాలి? దేవుని భక్తి పట్టుకుందని అనుకో. పిల్లల్ని తిడుతూ ఉంటాం, ఎప్పుడు ఫోన్లే పట్టుకుంటావా? కొంతమంది తిడుతూ ఉంటాం, ఎప్పుడు టీవీల దగ్గరే ఉంటావా అని. అంటే మనం ఏది పట్టుకుంటామో ఆ పట్టుకున్న దానిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. అర్థమైందా? ఈ ఇద్దరు వ్యక్తులు ఎక్కడ ఉండేవాళ్ళంట, సమాధుల్లో ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళ ప్రవర్తన ఏమై ఉందంట, దెయ్యము పట్టిన వాళ్ళ ప్రవర్తన. అయితే వాళ్ళ జీవితాల గురించి కొంచెం వివరిస్తున్నాడు. 3వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యలతోనైనను ఎవడునూ వాణ్ణి బంధింపలేకపోయెను. అంటే ఈ దెయ్యము పట్టిన వాడిని జనులందరూ కూడా దేనితో బంధించే ప్రయత్నం చేశారంటండి, సంఖ్యలతో బంధించే ప్రయత్నం చేశారు. ఎందుకు బంధించాలి అంటే, దెయ్యము పట్టిన వాడిని విడిచిపెడితే అతడు అందరినీ కూడా ఏం చేస్తాడంటే ఇబ్బంది పెడతాడు. కాబట్టి అతనిని ఏం చేశారంట, బంధించాలని ప్రయత్నం చేశారు. ఎంతమంది బంధించాలని ప్రయత్నం చేసినా కూడా అతడు ఆ సంఖ్యలను ఏం చేశాడంట, ఓడబెరికిన వాడిగా ఉన్నాడు. తర్వాత 4వ వచనం, పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయెను అని చెప్తున్నాడు. అయితే ప్రియులారా, దీనికి ముందు నేను మీకు ఒక పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ మీకు 2 పిక్చర్లు కనపడుతున్నాయి. అర్థమవుతుందా? ఆ నిలబడ్డ ఆయన ఎవరో మీకు అర్థమవుతుందా? ఆయన యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ కూర్చున్న వ్యక్తి ఎవరో మీకు అర్థమవుతుందా? దెయ్యం పట్టినవాడు. అతను వస్త్రధారణ చూసినట్లయితే దెయ్యము పట్టినవాడు కాబట్టి తన వస్త్రాలు లేనివాడిగా ఉన్నాడు మొదటిగా. రెండవది, తన చేతికి కాళ్ళకి ఏమున్నాయంట, సంఖ్యలు ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మన స్థలము ఎక్కడ ఉన్నదో దాన్ని బట్టి మన ప్రవర్తన చెప్పచ్చు. మన స్థలము ఎక్కడ ఉన్నదో దానిని బట్టి నీ స్థితిగతులు కూడా చెప్పవచ్చు. ఈరోజు చూడండి, పల్లెటూరు వాళ్ళని సిటీ వాళ్ళని పక్కపక్కన పెట్టామనుకోండి, బరువిచ్చి మోయమన్నాం అనుకోండి, ఎవరు అవలీలగా మోస్తారు? ఒకే వయసు కానీ ఎవరు అవలీలగా మోస్తారు? దేనికని అంటే అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళ శరీరాలు ఏమవుతాయి, ఆరితేరు ఉంటాయి. ఇప్పుడు ఇతను కూడా సమాధులలో ఉన్నవాడు కాబట్టి ఇతను శరీరము దేనితో ఉన్నది అంటే సంఖ్యలతో ఉన్నది. ఇతను శరీరము దేనితో ఉన్నదంటే వస్త్రాలు లేని పరిస్థితితో ఉన్నది. ఈయన శరీరాన్ని ఎన్నిసార్లు బంధించినా కూడా వాటన్నిటిని కూడా ఆయన ఏం చేసేవాడంటే తెంపుకునేవాడిగా ఉన్నాడు, సంఖ్యలను అని చెప్తూ ఉన్నాడు. చెప్పిన తరువాత 5వ వచనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఇతనికి ఎందుకు సంఖ్యలు వేస్తున్నాడో కింద చెప్తున్నాడు. ఇతనికి సంఖ్యలు వేయకపోతే ఏం చేస్తున్నాడంటే, ఈ దెయ్యము పట్టిన ఇరువురు కూడా ఆ గదేరీల దేశంలో అంటే ఆ గెరాస అనే దేశంలో ఏం చేస్తున్నారంటే కొండలలో సమాధులలో ఉంటున్నారు.
మీరు ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే, కొండలు ఎక్కడుంటాయి ఊరిలో? ప్రారంభమా చివరిలోనా? చివరిలో. సమాధులు కూడా ఎక్కడుంటాయి అంటే వీళ్ళ నివాసం ఎక్కడ? చివర. ఊరిలోకి ఎవరైనా రావాలి అంటే ఒక్కోసారి అదే మార్గం, ఒక్కోసారి ఊరిలో నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా అదే మార్గం. ఈ మార్గంలో ఎవరున్నారంట? ఈ దెయ్యం పట్టిన వాళ్ళు. దెయ్యం పట్టిన వాళ్ళు దెయ్యం పట్టినట్టు మూల కూర్చుంటే మనకేం సమస్య లేదు. ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. పెద్ద పెద్ద కేకలు వేయడమే కాదు, వీళ్ళు అందరినీ కూడా ఏం చేస్తున్నారంటే కొట్టేవారుగా ఉన్నారు. అందరినీ కొడుతున్నారు, వాళ్ళని వాళ్ళు కూడా ఏం చేసుకుంటున్నారంట? గాయపరుచుకుంటూ ఉన్నారు. అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వీళ్ళ స్థలము సమాధి, వీళ్ళ ప్రవర్తన కొట్టడము, వీళ్ళ స్వభావము అరవడము. అర్థమైందా? అయితే అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. దీనిలోకి నేను వెళ్ళక ముందు నేను ఒక చిన్న విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఏంటి ఆ విషయము అనే చూసినట్లయితే, వీళ్ళు ఇరువురు కూడా దెయ్యం పట్టిన వాళ్ళు కదా. యేసుక్రీస్తు ఉన్నదేమో సముద్రము చివర, వాళ్ళు ఉన్నదేమో సమాధుల దగ్గర. వీళ్ళిద్దరూ ఎలా కలిశారు? ఒక్కోసారి నేనేదో ఊరిలో పుట్టి ఇక్కడికి వచ్చా, మీరేదో ఊరిలో పుట్టి ఇక్కడికి వచ్చారు. మనం ఎలా కలిసామంటే ఏం చెప్తారు మీరు? ఎలా కలిసాం మనం? మేడ్ ఇన్ హెవెన్ అంటారా? ఇది కూడా మనం ఎలా కలిసామంటే క్రీస్తునందే. అలాగే యేసుక్రీస్తు చేత స్వస్థపరచబడే గొప్ప భాగ్యం ఇప్పుడు ఎవరికి లభించింది అంటే ఆ దెయ్యము పట్టిన వాళ్ళకి లభించింది. అందుకే వాళ్ళు ఎవరి దగ్గరికి నడిపింపబడ్డారు? క్రీస్తు దగ్గరికి నడిపింపబడ్డారు. నడిపింపబడిన తర్వాత వాళ్ళ ప్రవర్తనను మనం పరిశీలన చేద్దాం. 6వ వచనం. ఇప్పటిదాకా వాళ్ళ ప్రవర్తన ఏమిటంటే సమాధులలో ఉన్నారు, కొండలలో ఉన్నారు, అరుస్తున్నారు, వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటున్నారు, ఇతరులను కూడా ఏం చేస్తున్నారంట? గాయపరుస్తూ ఉన్నారు. అయితే 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. అంటే అందరినీ కొట్టడం చూసాం మనం ఇప్పటిదాకా, కానీ ఇప్పుడు అతని ప్రవర్తనలో ఏమైందంట? చిన్న మార్పు. కొట్టే దెయ్యము పట్టినవాడు ఇప్పుడు ఎవరికి ఏం చేశాడంట? నమస్కరించాడు అని చెప్తున్నాడు. నమస్కరించి ఏం చెప్తున్నాడంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నిన్ను ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి. ఇప్పటిదాకా కేకలేమో ఇతరులను భయపెట్టాడు. ఇప్పుడు వేసే కేకలు ఎందుకో తెలుసా? భయపడి వేస్తున్న కేకలు. ఇంతకుముందు కేకలు భయపెట్టే కేకలు, ఇప్పుడు కేకలు భయపడుతున్న కేకలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఆ ప్రాంతంలో ఎవరు అడుగు పెట్టారంటే యేసుక్రీస్తు అడుగుపెట్టారు. ఈయన అడుగు పెడితే వీళ్ళకు వచ్చిన నష్టం ఏమిటి? ఒక్కోసారి కొన్ని కుటుంబాలలో అత్తలు అడుగు పెడితే కోడలు కొంచెం బాధపడుతూ ఉంటారు. లేదా ఆడబిడ్డలేనా అనేది, ఆడబిడ్డలు అడుగు పెడుతున్నా కూడా కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వస్తే ఏదో ఒక సమస్య వస్తుంది అని. అంతేనా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేశంలో అడుగు పెడితే ఎవరు నష్టపోతారంటే ఈ దెయ్యాలు నష్టపోతాయి. ఇప్పటిదాకా చక్కగా ఆ ఊరిలో ఉన్నాయి, ఇప్పటిదాకా వాళ్ళ శరీరాలలో ఉన్నాయి, ఇప్పటిదాకా వాటికి నచ్చినట్లుగా బ్రతికాయి. కానీ యేసు వచ్చిన తర్వాత వాటికి నచ్చినట్టుగా బ్రతకడానికి అవకాశము లేదు అని ఎవరికి అర్థమైంది? ఆ దెయ్యాలకు అర్థమయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, సాగిలపడి నమస్కారం చేసి, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు. నువ్వు ఎలాగో మమ్మల్ని తరువాత భవిష్యత్తులో బాధ పెడతావు, ముందే మమ్మల్ని బాధ పెట్టడానికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారన్నమాట. అర్థమవుతుందా? అంటే దెయ్యాలు ఎవరితో మాట్లాడుతున్నాయి?
అంటే ఇప్పటిదాకా దెయ్యాలు ఎవరితో మాట్లాడలేదు? జనాలతో మాట్లాడాల. జనాల్ని ఏం చేసాయంట? కొట్టడం చూసాం. కానీ ఇప్పుడు దెయ్యాలు భయపడడం చూస్తున్నాం, దెయ్యాలు మాట్లాడడం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు నేర్పిస్తాను. ఏంటి ఆ విషయము అంటే, దెయ్యము ఒక వ్యక్తిని పట్టడము, ఆ పట్టిన వ్యక్తి చాలా వికృత చేష్టలుగా ప్రవర్తించడము మనము క్రొత్త నిబంధనలోనే చూస్తాం, కానీ పాత నిబంధనలో ఎక్కువగా చూడము. ఇలాంటి దెయ్యము పట్టిన సన్నివేశాలు కేవలము యేసుక్రీస్తు ప్రభువారి కాలంలోనే ఎక్కువ చూస్తాం, ఆ తర్వాత మనము చూడము. అయితే ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ఏంటి ఆ వచనం అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏంటంటండి? దేవుడు ఒక్కడే అని మనుషులే కాదు, ఎవరు కూడా నమ్ముతాయంట? దెయ్యాలు కూడా నమ్ముతాయి. నమ్మి దెయ్యాలు ఏమవుతున్నాయంట? వణుకుచూ ఉన్నాయి. అయితే దేవుడికి నమ్మడం అవసరమా? వణకడం అవసరమా? మారు మనసు పొందడం అవసరమా? అయితే ప్రియులారా, దేవుడికి ఏం అవసరమా అనేది మనము నేర్చుకునే ముందుగా, ఈ దెయ్యము సమాధులలో ఉండి కేకలు వేసేది, తన్ను తాను ఏం చేసుకునేదంటే గాయపరుచుకునేది. ఆ గాయపరుచుకున్నప్పుడు యేసు ఏం చేశాడంటే, నీ పేరేంటి అని అడిగాడు వాళ్ళని. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నేను దేవుని కుమారుడినని తెలుసు, నేను దేవుని అని తెలుసు కదా, అసలు నువ్వెవరు అని అడిగితే అవి ఏం చెప్పాయంటే, నా పేరు సేన అని చెప్పాయి. సేన అంటే అర్థం ఏమిటి అంటే అనేకములు అని అర్థం. ఏంటండి అర్థము? అనేకములు. అంటే ఈ ఇద్దరు మనుషులను ఎన్ని దెయ్యాలు పట్టాయంట? ఒక దెయ్యమో రెండు దెయ్యమో కాదు, అనేక దెయ్యములు పట్టాయి. అనేక దెయ్యములు పట్టాయి కాబట్టి మీరు గమనించినప్పుడు వాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినా, కాళ్ళకి సంఖ్యలు వేసినా విడిపించుకుంటున్నాయి, గొప్ప గొప్ప కేకలు వేస్తూ ఉన్నాయి. ఎంతగానో ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే హింసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ హింసిస్తున్నవి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాయి అంటే బాధపడుతున్నాయి, భయపడుతున్నాయి, వణికిపోతున్నాయి. దానికి గల కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అక్కడ మరలా మనం చెప్పుకుందాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, అంటే ఆ ఇద్దరు వచ్చి ఏమంటున్నారంట? దేవుని కుమారుడా అంటే యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటున్నారు? మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, అతడు దేవుడి కుమారుడని అప్పటికి యేసుక్రీస్తు వారి శిష్యులకే అర్థం కాల. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అడుగుతాడు, ఏమని? నేనేమని నమ్ముచున్నారు మీరందరూ, ఈ జనాలందరూ అంటే, కొంతమంది ఎరిమియా అని, కొంతమంది యెషయా అని, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహానని అని అంటారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. అది 16వ అధ్యాయం. ఇప్పుడు మనం చదివే వాక్య భాగం ఎన్నో అధ్యాయము? 8వ అధ్యాయం. అంటే అప్పటికే ఒక క్లారిటీ ఎవరి మీద లేదు? యేసుక్రీస్తు మీద. శిష్యులకు ఒక క్లారిటీ లేదు. అంటే జనాలకే క్లారిటీ లేని సందర్భంలో దెయ్యాలకి ఏముందంట? మంచి క్లారిటీ ఉంది. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ఒక్కోసారి మేము కూడా ఒక చిన్న సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో ఖైదీ లోపల ఉన్నాడు. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి రూల్స్ మాట్లాడుతున్నాడు. అంటే ఎలాంటి రూల్స్ అంటే, పోలీసులకు కూడా కొన్ని తెలియని రూల్స్ మాట్లాడతారు. వాళ్ళకి తెలుసు, అయితే మర్చిపోతూ ఉంటారు కదా మనిషి అంటే. కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అలాంటి విషయాలు ఎవరైనా మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా చూస్తూ ఉంటాం?
ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను అనుకో, కొంచెం వింటూ ఉంటారు అంతేనా? ఒక్కోసారి యేసుక్రీస్తు నిద్రపోయినట్టు పడవలో మీరు నిద్రపోతుంటారు విశ్రాంతి కొరకు. సరే, సడన్గా ఇంగ్లీష్ మాట్లాడితే అనిల్ కొంచెం గౌతమ్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి 2 ముక్కలు ఇంగ్లీష్ వచ్చి అనుకుంటా అని అనుకుంటారు అంతేనా? అసలు మీకు తెలియని భాష నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరేమనుకుంటారు? ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ దెయ్యాలు మాట్లాడుతున్న మాటలకి ఆయన ఏమైపోవాలా? ఆశ్చర్యపడాలి. కానీ ఆయన ఆశ్చర్యపడట్లేదు. ఎందుకో తెలుసా? ఆయనకి తెలుసు సమస్తము. మనుషుల కంటే దేవుణ్ణి ఎవరు బాగా నమ్ముతారో తెలుసా? దెయ్యాలు నమ్మి వణుకుచూ ఉంటాయంట. అయితే ఆ వణుకుతున్న సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో 30:29, దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అంటే ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి గతించిన తరువాత దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారంట? 2 పొజిషన్స్ ఇస్తాడు. ఒకటి సుఖపడే పొజిషను, ఒకటి బాధపడే పొజిషన్. అంటే యేసుక్రీస్తు తరువాత భవిష్యత్తులో ఏమి చేస్తాడో కూడా ఈ దెయ్యాలకి తెలుసు. ఈ దెయ్యాలకి భవిష్యత్తు కూడా తెలుసు. ఈ దెయ్యాలు ఏమవుతాయంట భవిష్యత్తులో? యేసుక్రీస్తు చేత బాధింపబడతాయి. అయ్యా నువ్వు ఎలాగో తర్వాత మమ్మల్ని బాధిస్తావు కదా, నువ్వు ఎలాగో తర్వాత మమ్మల్ని హింసిస్తావు కదా, మరి ఇప్పుడే ముందే ఎందుకు వచ్చావయ్యా అని అడుగుతున్నప్పుడు 30వ వారు దూరమున గొప్ప పందులు మంద మేయిచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోకి పోనిమ్మని ఆయనను వేడుకొని. అంటే దెయ్యాలు ఒక దెయ్యము కాదు, 2 దెయ్యములు కాదు, అనేక దెయ్యములు ఈ ఇద్దరు శరీరములలో ఉన్నాయి. ఈ ఇద్దరు వచ్చి ఇప్పుడు ఎవరి ముందు ఉన్నారంటే యేసుక్రీస్తు ముందు ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ముందు ఉన్నప్పుడు ఈ దెయ్యాలు ముందుగానే కాకాపడుతున్నాయి. ఎవరిని? యేసుక్రీస్తుని. అయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు మమ్మల్ని ముందుగానే ఎందుకు హింసిస్తున్నావు, సరేలే అని కేకలు వేసి ఏమంటున్నాయంటే, నువ్వు సెలవిస్తే మేము వీళ్ళని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతామంట? పందుల గుంపులోకి వెళ్ళిపోతాం. అంటే పందుల గుంపులోకి వెళ్ళడానికి కూడా ఎవరు సెలవు అడుగుతున్నాయి? అయితే ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి కొన్ని విషయాలు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎప్పటిదాకా సమాధులలో ఉన్నారు. వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది? వీళ్ళు ఒంటి మీద బట్టలు లేవు, వీళ్ళ చేతులకి కాళ్ళకి ఏమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. వీళ్ళ శరీరాల మీద ఏముంది? గాయాలు ఉన్నాయి. వీళ్ళు ఇతరులను కూడా ఏం చేస్తున్నారంట? గాయపరుస్తూ ఉన్నారు. వీళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వీళ్ళ స్వభావము ఇలా ఉంది. అయితే మనము కూడా లోకంలో ఎలాగున్నామంటే ఈ దెయ్యము పట్టిన ఈ ఇరువురు వలె ఉన్నాం. ఒక్కోసారి చూడండి, మన ఇళ్ళల్లో ఒక్కోసారి పెద్ద పెద్ద అరుపులు వినపడతాయి. ఎందుకు వినపడుతున్నాయి అంటే, ఒక్కోసారి అరిసిన వాళ్ళని దెయ్యంలాగా అరవబాక అని అంటాం అంతేనా? ఒక్కోసారి అరవద్దన్న మనం కూడా ఒక్కోసారి ఎలా కరుస్తాం? మనం కూడా దెయ్యంలాగా అరుస్తూ ఉంటాం. అంటే మన ప్రవర్తన ఎలాగ ఉండాలి అంటే మంచి స్వభావంగా ఉండాలి. మొదటిదిగా మన ప్రవర్తన బాలేదు అంటే మన స్వభావములో లోపములు ఉంటాయి. ఈ లోపములు ఉన్న ఎవరైనా కూడా ఈ లోపములను సరిచేసుకోవాలంటే, వాళ్ళ కలిగి ఉన్న సమస్యలను తీర్చుకోవాలంటే, ఈ దెయ్యము పట్టిన వాళ్ళు ఎవరి ముందుకు వెళ్ళారంట? యేసుక్రీస్తు. ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయి? సమాధులు. ఈరోజు నీవును నేను కూడా మన జీవితంలో ఒక మంచి జీవితమును ఆస్వాదించాలి అంటే, మంచి కుటుంబమును ఆస్వాదించాలి అంటే, మంచి శరీరమును ఆస్వాదించాలి అంటే, మంచి ప్రవర్తనను పొందుకోవాలి అంటే మనం ఎవరి ముందుకు వెళ్ళాలంట? క్రీస్తు ముందుకు వెళ్ళాలి. క్రీస్తు ముందుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమయ్యాయంటే మార్చబడ్డాయి. క్రీస్తు ముందుకు వెళ్ళకముందు వాళ్ళ జీవితాలు ఒకలాగా ఉన్నాయి, క్రీస్తు ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు ఒకలాగా ఉన్నాయి. అయితే ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా బాప్తీసము పొందకముందు ఎలాగ ఉన్నా పర్వాలేదు, బాప్తీసము పొందిన తర్వాత మనం ఎలాగ ఉండాలంటే మనము క్రీస్తు వలె ఉండాలి.
మనం ఎలాగ ఉండాలంటే మన జీవితంలో ప్రతి దానికి కూడా ఆయన మాటకి లోబడేవారిగా ఉండాలి. దెయ్యములు సహితము ఆయన ముందున్నప్పుడు ఏం చేస్తున్నాయంటే ఆయన మాటకి లోబడుతున్నాయి, ఆయనను దేవుని కుమారుడిగా ఒప్పుకుని వణుకుతున్నాయి. కానీ వాళ్ళ ప్రవర్తనను ఏం చేసుకోలేరు, వాళ్ళ జీవితాలు మార్చుకోలేరు. అంటే దెయ్యానికి మనిషికి ఏంటి వ్యత్యాసం ఏమిటంటే, దెయ్యాలు భయపడతాయి, మనము భయపడతాం. దెయ్యాలు వణుకుతాయి, మనము వణుకుతాం. కానీ దెయ్యాలు వాళ్ళ జీవితాలను మార్చుకోలేరు. దేవుడు విధించే శిక్షను వాళ్ళు ఏం చేసుకోలేరంటే తప్పించుకోలేరు. కానీ మనిషి దేవుడు విధించే శిక్షను ఏం చేయగలడంట, తప్పించుకోగలడు. కాబట్టి ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉన్నది, నీ సహవాసం ఎవరితో ఉన్నది, నువ్వు దేవుని సన్నిధానంలో సమయాన్ని గడుపుతున్నావా, లోకంలో సమయాన్ని గడుపుతున్నావా అనేది ఒకసారి నీకు నువ్వే పరిశీలన చేసుకో. ఒకవేళ లోకంలో నువ్వు సమయాన్ని గడుపుతున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా క్రీస్తును దేవుని కుమారుడుగా గుర్తెరగాలి. దేవుని కుమారుడుగా గుర్తెరిగిన నీవు ఆయనకి అన్ని విషయాలలో లోబడేవాడిగా ఉండాలి. అయితే ప్రియులారా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 32వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. ఆయన వాటిని పొమ్మనగా, పందులు ఏమడిగాయంట, మేము అటు వెళ్ళిపోతాము అని అనగానే సరే పొండి అని అన్నారు. పొమ్మనగానే అవి ఆ మనుషులను విడిచి వెళ్ళిపోయి. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు మన ముందుంటే, యేసు మన హృదయంలో ఉంటే మనలోంచి చెడు ఏమైపోవాలంట, బయటికి పోవాలి. ఒకవేళ చెడు నీలోనే ఉంటే యేసు నీలో లేడు, యేసు నీ ముందు కూడా లేడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ప్రార్థనకు వెళుతున్నాను అని అనుకుంటున్నారు, నేను యేసును కలిగి ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు, నేను క్రైస్తవుని అని అనుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే, ఒక వ్యక్తి ప్రార్థనకు వస్తున్నాడంటే తన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి, చాలా విలువైనదిగా ఉండాలి. తన లోపాలు పూర్తిగా ఏం చేయాలంట, తీసి పారవేయాలి. ఇప్పుడు ఈ దెయ్యాలు అతని నుంచి ఏమైపోయాయంట, దూరంగా వెళ్ళిపోయి ఎవరిలో దూరిపోయాయంట, పందులలో దూరిపోయాయి. అయితే ప్రియులారా, 32వ వచనాన్ని మనం చదివిస్తున్నట్లయితే పులి స్టాప్ తర్వాత, ఇదిగో ఆ మంద అంతయు ప్రాపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తిపోని నీళ్ళలో పడి చచ్చెను. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ఇద్దరు యేసుక్రీస్తును వేడుకుంటున్నారు, అయ్యా నువ్వు సెలవిచ్చినట్లయితే అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందులలోకి మేము వెళ్ళిపోతాం. అంటే పందులలోకి మనుషులు వెళ్ళారా, మనుషుల్లో ఉన్న దెయ్యాలు వెళ్ళాయా? మనుషులు మాత్రం ఎక్కడున్నారు? అలాగే ఈరోజు మనము కూడా మనం ఇక్కడే ఉండాలి. మన లోపాలు ఏం చేయాలంట, తీసి పారేసుకోవాలి. అయితే ప్రియులారా, తీసి పారేసిన తర్వాత ఆ పందులన్నీ కూడా ఆ సముద్రంలో దూకి పడిపోయాయి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను చూడండి, ఆయన గదరేనీల దేశంలోకి, అంటే గెరాసేనుల దేశంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే పందులు మేపే వాళ్ళు ఒకవైపు కనపడ్డారు. ఆయనకు ఎదురు ఎవరు వచ్చారంటే దెయ్యము పట్టిన వాళ్ళు ఎదురు వచ్చారు. ఆ ఎదురు వచ్చిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉన్నదంటే, సంఖ్యలు ఉన్నాయి, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, వాళ్ళు సమాధిలో నివాసం చేస్తూ ఉన్నారు, ఆ దారిలో ఎవరిని వెళ్ళనీయకుండా గాయపరుస్తూ ఉన్నారు. అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు యేసుని ఎదుర్కొనిన తర్వాత వాళ్ళ జీవితంలో చెడుని ఏం చేశాయంటే పందులలో కలిపి ఆ పందులు నీళ్ళలో దూకి చనిపోయాయి. అయితే ప్రియులారా, ఈరోజు మనము కూడా యేసును కలిగి ఉన్నప్పుడు మనలో చెడుని మనం ఏం చేయాలంటే తీసివేసుకోవడమే. దానినే ఏమన్నారంటే బాప్తిసము అని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈరోజు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తుని ఒకవేళ నువ్వు కలిగి ఉండినట్లయితే నీలో చెడు పోతుంది. యేసుక్రీస్తు యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నీలో ఉన్న చెడును ఆయన ఏం చేయగలడంట, తీసివేయగలడు. యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితాన్ని చక్కగా నువ్వేం చేయగలవంటే ముందుకు తీసుకెళ్ళగలవు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి
పట్టణములోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. అంటే యేసుక్రీస్తు దిగాడు, అక్కడి నుంచి దెయ్యాలు వచ్చి పందులు వచ్చాయి. ఆ పందులు మేపేవాళ్ళు అది చూసి ఏమయ్యారంట, షాకుకు గురై ఊర్లోకి పారిపోయారన్నమాట. పారిపోయి అయితే అక్కడ ఏం జరిగిందంటే మీరు గమనిస్తున్నప్పుడు 16వ వచనం 15వ వచనం నుంచి చూద్దాం. జనులు జరిగింది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు చించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. అంటే ఇంతకుముందు దేనికి భయపడ్డారంటే కొడతారని భయపడ్డాడు, అరుస్తారని భయపడ్డారు. ఇప్పుడు ఏం చేశారంట, స్వస్థపడడం చూసి కూడా భయపడ్డారనమాట. భయపడిన తర్వాత 16వ వచనం, జరిగిన దడి చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల గతియు ఊరికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిములానుకొన సాగిరి. అంటే ఊరోళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే, నువ్వు ఉండడం వల్ల మాకేం అంటే వీళ్ళు మేలును గ్రహించట్లా, దేనిని గ్రహిస్తున్నారు, ఆస్తి నష్టం జరిగింది కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారంటే ఈ ప్రార్థన సమయంలో చూసే వేరే దానిని చూస్తారు, కానీ ప్రార్థనకి రావడం ద్వారా వచ్చే మేలు చూడలేరు. అలాగే ఆ గెదారీల దేశంలో ఉన్న వాళ్ళందరూ మేలు చూడలేకపోతున్నారు. యేసు వచ్చాడు, దెయ్యమును స్వస్థపరిచాడు, ప్రశాంతత ఇచ్చాడని చూడట్లా. ఏం చూస్తున్నారంటే యేసు రావడం వల్ల మాకేం పోయిందంట, పందులు పోయాయి, పందుల నష్టం కలిగాయి, కాబట్టి అయ్యా నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి అని బ్రతిమలాడుతున్నారంట. అయితే 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బ్రతిమలానుకొనెను. ఇక్కడ చూడండి, ఇద్దరు బ్రతిమలాడుతున్నారు. ఎవరు, ఊరి వాళ్ళు బ్రతిమలాడుతున్నారు, దెయ్యం వదిలివాడు బ్రతిమలాడుతున్నాడు. ఊరి వాళ్ళు ఏం బ్రతిమలాడుతున్నారు, నువ్వు వెళ్ళిపో అంటున్నారు. దెయ్యం వదిలివాడు ఏమంటున్నాడు, యేసు నేను నీతో ఉంటాను అని అంటున్నాడు. అంటే మీకు అర్థమైందా, ప్రార్థనలకి ఎవరు మాత్రమే రాగలరు అంటే ఆయన యందు విశ్వాసం కలిగిన వాళ్ళే రాగలరు. వాళ్ళలో చెడు స్వభావాలు ఉంటే యేసుని వాళ్ళు ఏం చేసుకుంటారంట, దూరము చేసుకుంటారు. వాక్యమును అర్థం చేసుకుని వాళ్ళు మాత్రమే యేసుని ఏం చేయగలరంట, దగ్గరికి తెచ్చుకోగలరు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంట, ఆయనను దూరం చేసుకుంటారంట. కాబట్టి ప్రియులారా, నేను తెలియజేసేది ఏమిటి అంటే, మీరు ప్రార్థనలకి రావడం ద్వారా, వాక్యము వినడం ద్వారా మీరు మారు మనసు పొందడం వల్ల యేసుని చెంత నేరుస్తాడు. పేతురు దగ్గర కూడా ఏం చూస్తామంటే, అతను వెళ్ళి తన అత్త చెంత చేరిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు జ్వరము విడిచెను. అలాగే యేసుక్రీస్తు ఆ సముద్రం దగ్గర కూడా ఏం చేస్తామంటే, ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ఓడ ఏమైందంట, సేఫ్గా ఉంది. అంటే యేసును కలిగి ఉండడం వల్ల మనకి లాభమా నష్టమా అంటే లాభమే. యేసు నుంచి నువ్వు లాభము పొందాలి అంటే, యేసు నుంచి నువ్వు మంచి జీవితమును పొందాలి అంటే, యేసు నుంచి ఆయన కృపను నువ్వు పొందాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే ఆయనను నమ్ముకుని బాప్తిసము పొందడమే. పొందిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి దానికి ఆయన చిత్త ప్రకారముగా జీవించడమే, ఆయనతో కలిసి బ్రతకడానికి బ్రతిమిలాడుకోవడమే ఆయనను కలిగి జీవించడం. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే 19వ వచనం, దెయ్యం పట్టినోడేమో నేను నీతో ఉంటానయ్యా అని బ్రతిమిలాడుతున్నప్పుడు 19వ వచనం, ఆయన వానికి సెలవు ఇయ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. మీరు ఇక్కడ ఒక పాయింట్ని అండర్లైన్ చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు చాలా అద్భుతాలు చేశాడు, చేసి ఎవరికి చెప్పొద్దు అనేవాడు, అంతేనా? కానీ ఇక్కడ విశేషం ఏంటి, చెప్పమని చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుని చెంత నువ్వు ఉండినట్లయితే దేవుడు నీకు గొప్ప కార్యములు చేస్తాడు. ఆ గొప్ప కార్యములను నువ్వేం చేయాలంటే అనేకులకు చెప్పాలి. ఈరోజు మన ఇళ్లలో ప్రార్థనలు ఎందుకు జరుపుకోవాలి అంటే, మనం ఎందుకు దేవుని నామమును మహిమపరచాలి అంటే, మనం ఎందుకు దేవుడు చేసిన మేలులను తెలియజేయాలంటే ఆయన మన ఎడల మరింత కనికరం చూపిస్తాడు.
నువ్వు ఆయన చేసిన మేలులను చెప్తావా, ఆయన చేసిన కనికిరాన్ని చూపిస్తావా, ఆయన మరింత నీ మీద ఆయన ఏం చూస్తాడంటే కృప చూపించేవాడిగా ఉంటాడని తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియులారా, ఆ దెయ్యము పట్టిన వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత ఎలా చక్కగా జీవించి ఉన్నారో, ఈరోజు మనము కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా యేసు యొద్దకు, సంఘము యొద్దకు వెళ్ళి వాక్యము నేర్చుకున్నట్లయితే యేసే మనలో ఉన్న దుష్ట హృదయాన్ని తీసివేసి మంచి హృదయాన్ని, మనలో ఉన్న నష్టాన్ని తీసివేసి మేలుని, మనలో ఉన్న బాధను తీసివేసి సంతోషమును ఆయనే దయచేస్తాడు. కాబట్టి యేసుని మీరు నమ్ముకోవాల్సిందిగా కోరుకొనుచు ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.